లకు ఇబ్బంది వచ్చి పడింది. భౌగోళికంగా అవి తెలంగాణలోనూ భద్రాచలానికి దగ్గరగా ఉన్న వాటిని ఆంధ్రాలో కలిపారు. విద్య, వైద్యం మొదలు అన్ని ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, శాంతి భద్రతల సమస్యల వరకు ఈ 5 గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తమ 5ళ్లను మళ్లీ తెలంగాణలో కలపాలంటూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నారు. 6న హైదరాబాద్లో జరిగే సమావేశంలోనైనా తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్న ఆ గ్రామస్తుల మనోభావాలతో భద్రాచలం, కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి కాసిం అందిస్తున్న రిపోర్ట్. రాష్ట్ర విభజన సమయంలో గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎట్టపాక అనే 5 ఊళ్లను తెలంగాణ నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్లో చేర్చారు. అయితే ఇవన్నీ భద్రాచలానికి 10 కిలోమీటర్ల దూరంలోపే ఉండటం వలన అన్ని అవసరాలకు భద్రాచలం మీదనే ఆధారపడాల్సి వస్తుంది. జిల్లా కేంద్రం వెళ్లాలన్నా దాదాపు 200 కిలోమీటర్లు ఉండటం మరింత సమస్యగా మారిందని ఎటపాడు మండలం కన్నాయిగూడెం నివాసి డేగల వంశీ చెబుతున్నారు. తెలంగాణ కలుపుతూ మమ్మల్ని బతికిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అంతేవిధంగా విభజన అనంతరం ఈ 12 ఏళ్ళు ఎన్నో కష్టాలకు గురయ్యాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే ఎవరో కూడా మాకు తెలియకుండా ఉన్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు వచ్చి విజిట్ చేయరు. ఎంతో మారుపోయిన ప్రాంతంగా విభజన అనంతరం పోయింది. అంతేకాకుండా తెలంగాణ ఎంతో దగ్గరగా ఉన్న మా తెలంగాణకి, అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేసిన మమ్మల్ని అనవసరంగా ఏందో తెలియకుండా మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం చాలా బాధించింది. అదేవిధంగా తర్వాత విలీన అనంతరం కూడా మాకు వైద్యపరంగా కానీ విద్యపరంగా కానీ చాలా కష్టాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యలో పోయిన ఎండాకాలంలో ఒకరి ఇల్లు కూడా తగలబడినప్పుడు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసినప్పుడు మీది ఆంధ్ర, మేము రావని చెప్పి జరిగింది. అదేవిధంగా రంపచోడవరం మాకు హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు అక్కడ ఫోన్ చేస్తే అక్కడ నుంచి 150 కిలోమీటర్లు, అంటే నా దాదాపుగా ఆ ఘాటి రోడ్లో 4-5 గంటలు ప్రయాణించి అది ఫైర్ ఇంజిన్ రావాలంటే ఈ పాటికి అంతా అయిపోతుంది. తెలంగాణలోని భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వెళ్లాలంటే మధ్యలో ఆంధ్రాలో కలిపిన గ్రామాలను దాటి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భద్రాచలంలో ఉన్న రామాలయం భూములన్నీ ఆంధ్రాలోని ఈ 5 పంచాయతీల్లో ఉండటం వల్ల వాటిని కాపాడుకోవటం కూడా కష్టమవుతోంది. ఈ సమస్య మీద ఎంతో కాలంగా 2 రాష్ట్రాలను అడుగుతూనే ఉన్న సంగతి గుర్తు చేస్తున్నారు ఎటపాకకు చెందిన జల్లారపు రవిచంద్ర. విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ 5 పంచాయతీలను ఏ ప్రభుత్వం కూడా భద్రాచలంలో విలీనం చేయమని మేము ఎన్నో పోరాటాలు చేసినా కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము అన్ని మీడియాలకి ఒకటే చెప్తున్నాం, ఈ 5 పంచాయతీలలో విద్య, వైద్యం లేదు అని ఎంతో మొరపెట్టుకుంటున్నాం గత 12 సంవత్సరాలుగా. కానీ ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఈ 5 పంచాయతీలని పట్టించుకున్న ఒక్క రోజు కూడా లేదు. కానీ ఈరోజు 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ అవ్వడం 6వ తారీఖున ఇది చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా మేము 2 రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఒకటే కోరుకుంటున్నాము, మా 5 పంచాయతీలను దయచేసి భద్రాచలంలో విలీనం చేయండి. గతంలో 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలిసి ఉండటం వల్ల విద్య, వైద్యం లాంటి సదుపాయాలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు ఆంధ్రాలో కలవటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు కన్నాయిగూడెం నివాసి లకమల్ల అనిత. కన్నయ్యగూడానికి చెందిన ప్రజలం అందరం. మాకు భద్రాచలం చాలా దగ్గరలో ఉంది. కాకపోతే మేము భద్రాచలం హాస్పిటల్కి పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాది ఆంధ్ర అవడం వల్ల భద్రాచలానికి వచ్చిన వాళ్ళని మీది ఆంధ్ర కాబట్టి మీరు ఆంధ్రాలో చూపించుకోవాలి అనేసి అంటున్నారు. ఏదన్నా చదువుల కన్నా మేము పోవాలన్నా మీరు భద్రాచలం కదమ్మా, మీరు ఆంధ్రాలోకి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ఆంధ్రాకి వెళ్ళాలి అంటారు. మేము పోవాలి అంటే పాడేరు పోవాలి. పాడేరు అంటే 277 కిలోమీటర్లు ఉంది. అంత దూరం పోవాలని మాకు చాలా ఇబ్బంది అయింది. కాబట్టి మాది భద్రాచలం దగ్గర ఉంది కాబట్టి అందులో కలపాలని కోరుకుంటున్నాం. విద్యార్థుల సర్టిఫికెట్లలోనూ ఆధార్లోనూ ఉండే అడ్రస్లు మరో సమస్యగా మారి భవిష్యత్తును అయోమయంలో పడేస్తున్నాయని యువత ఆందోళన చెందుతోంది. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన తమకు ఈ విభజన చేసిన నష్టం అంతా ఇంతా కాదంటున్నారు ఎటపాకకు చెందిన రోహిత్. భద్రాచలం అయినటువంటి తెలంగాణ భద్రాచలానికి మమ్మల్ని కలిపి ఈ యొక్క మా రుణం తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి గారిని మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క విషయానికి మన భద్రాచలం గత ఎమ్మెల్యే గారు కోదం వీరయ్య గారు అనేక మార్లు
అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. వారికి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది 10 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని దీన్ని ఈ విభజన అంశాల్లో మాట్లాడుతున్న ఈ 6వ తారీఖున మమ్మల్ని తెలంగాణలో కలపాల్సిందిగా కోరుతున్నాం. శనివారం నాడు విభజన సమస్యల మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సమావేశమవుతుండగా తమ 5 గ్రామాల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇక్కడి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇది రాజకీయ సమస్య కాదని, సౌకర్యాలకు సంబంధించిన విషయంగా పరిగణించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.